చిత్రగుప్త ఎంత పొరపాటు చేసేదివి, ఎంత పొరపాటు చేసేదివి. జరిగినది ఏదో జరిగిపోయినది. గతం గత. మర్చిపోండి ప్రభు. ఏమి మరిచిపోవడానికి ఇది చిన్న పొరపాట? బయటికి పొక్కునచో ముక్కోడి దేవతలు ముక్కు మీద వేలు వేసుకుని పక్కున నవ్వి పరిహసించడివారు. సమవర్తినని పేరు పొందిన నన్ను అవహేళన చేసి ఉండేవారు. సమయములకు సమయస్ఫూర్తితో ఈ పరిస్థితిని చక్కపరిచితది. నా మేధాశక్తితో ఈ సమస్యను పరిష్కరించితది. లేకున్నచో మిస్టర్ యమా, ఏమిటి ఈ మానవుడు మరల తిరిగి వచ్చినాడు? ఏమి విచిత్రగుప్త, చెప్పిన పని సరిగా చేయటం తెలియదా? ఈ జీవుని వారి శరీరంలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ప్రవేశపెట్టుటకు ఆ శరీరం ఉండవల్ల కదా. ఉండగా ఏమైనది? ఊడిదైనది. ఈ మానవులకు ఇంత తొందరేలా? ఆ శరీరాన్ని మరికొంతసేపు ఉంచవచ్చు కదా. చాలవయ్యా, మీరు పొరపాటు చేసి నా జీవుని తిరిగి వెనక్కి పంపిస్తారని మా వాళ్ళకి ఏం తెలుస్తుంది? నా బాడీని భద్రంగా ఉంచడానికి వాళ్ళు ఏమైనా కనగంటారా? మిస్టర్ యమధర్మరాజా, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నాకు ఇంకా ఆయుష్ ఉంది, నాకు బతకాలనే కోరిక ఉంది, కానీ అక్కడ నా బాడీ ఖాళీ బూడిదైపోయింది. ఇప్పుడు నా శరీరం నాకు కావాలి, తెచ్చిపెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? నాకు సమాధానం కావాలి, లేకపోతే ఈ విషయం బ్రహ్మకు రిపోర్ట్ చేస్తాను. ముల్లకాల్లో ఆదరణ అవధిస్తాను. మీరు కూడా పొరపాటు చేస్తారని ప్రచారం చేస్తాను.